ధ్యానం వల్ల చూడండి మనకి తెలియకుండా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో రకాల ఆలోచనలు ఉంటాయి. ఎన్నో రకాల ఆలోచనలతో మన బుర్ర ఒక కరెక్ట్‌గా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ ఫోన్ యొక్క స్టోరేజ్ 128 జీబీ అనుకోండి. ఆ 128 జీబీని దాటి మించిపోయి ఉంటే అప్పుడు మీ ఫోన్ ఏమవుతుందండి? తెలియకుండా హ్యాంగ్ అయిపోతుందా లేదా? అలానే మన బ్రెయిన్ యొక్క స్టోరేజ్కి ఒక కెపాసిటీ ఉంటుంది. దాన్ని మించిపోయి ఆలోచనలు నిండిపోయి ఉంటాయి. గతంలో అలా ఎందుకు జరిగింది, ప్రస్తుతం మనం ఏం చేయాలి, భవిష్యత్తులో ఏం చేస్తున్నాం, ఇలాంటి అక్కర్లేని ఆలోచనల వల్ల మనకి తెలియకుండా ఎన్నో విషయాల్లో తెలియకుండా అక్కర్లేని ఆలోచనలు బుర్రలో పెట్టుకోవడం వల్ల బుర్ర అనేది ఆటోమేటిక్గా హీట్ అవుతుంది. మరి దీనికి తాత్కాలికంగా జనాలు ఏం చేస్తున్నారంటే మానసిక ఒత్తిడి తగ్గించుకోవడానికో లేకపోతే ఉన్న టెన్షన్ మర్చిపోవడానికో జనాలు ఏం చేస్తున్నారంటే సెల్ ఫోన్లో దూరిపోయి సినిమాలు చూడడం, లేకపోతే టీవీలో వచ్చే కార్యక్రమాలు చూడడం, ఇలాంటివి అవన్నీ కూడా చూస్తూ ఉంటే ఇవన్నీ తాత్కాలికంగా మాత్రమే జస్ట్ రిలీఫ్ ఇస్తుంది, అంతేగాని పర్మనెంట్ సొల్యూషన్ కాదు. ఇట్స్ కరెక్ట్గా చెప్పాలంటే ఇట్స్ ఎ టెంపరీ సొల్యూషన్. మరి టెంపరీ సొల్యూషన్తో ఎన్నాలని మన లైఫ్ని లీడ్ చేసుకోగలుగుతాం చెప్పండి? దీనివల్ల ఏమైనా లాభం ఉందా, ఉపయోగం ఉందా? ఏమీ లేదు. మరి టెంపరీ సొల్యూషన్ నుంచి పర్మనెంట్ సొల్యూషన్కి ఉన్న ఏకైక మార్గం ధ్యానం.